హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే నిద్ర లేచి రూమ్లో నుంచి బయటకు వచ్చి చూస్తే ఇలా క్లైమేట్ మొత్తం చల్లగా అయితే ఉంది. చాలా అయితే గాలులు వస్తున్నాయి. సరే అని చెప్పి నేను దివానీలోకి వెళ్ళాను. ఎందుకంటే నిన్న మా సారు దివానీ అయితే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ గిన్నెలు అన్నీ కడగడానికి అయితే వచ్చాను నేను. సో రాత్రి అయితే మేము క్లీన్ చేయలేదు. రాత్రి చాలా లేట్ అయిపోయిందని చెప్పి పడుకుని పోయాము. అందుకని ఇప్పుడు నేను ఇవన్నీ క్లీన్ చేయడానికి అయితే వచ్చాను. సో ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి మా దివానీలోనే వాష్ బేసిన్ అయితే ఉంది. సో అక్కడైతే నేను ఇవన్నీ క్లీన్ చేస్తాను. డైలీ ఏముండదు ఫ్రెండ్స్, మాకు వర్క్ ఎప్పుడో ఒకసారి మా సార్ అయితే దివానీ పెట్టుకుంటాడు. అంటే నేను ఇంట్లోకి వచ్చిన కొత్తలో అయితే డైలీ పెట్టుకునేవాడు, కానీ ఈ మధ్య డైలీ అయితే పెట్టుకోవడం లేదు. ఒకవేళ ఈ రంజాన్ అయిపోయిన తర్వాత పెట్టుకుంటాడో ఏమో తెలీదు. సో ఇప్పుడు ఇవన్నీ అయితే నేను నీట్గా అయితే వాష్ చేసి మళ్ళీ అందులో వాటర్ ఫిల్ చేసి అయితే అక్కడ లోపల పెట్టేయాలి. ఎందుకంటే మళ్ళీ మా సార్కి అవసరం ఉంటే చాయ్ కావా అనేది పెట్టుకోవడానికి మళ్ళీ ఆ వాటర్ అయితే కావాలి కాబట్టి అందులో వాటర్ అయితే ఫిల్ చేసి నేను అక్కడైతే పెట్టేయాలి. ఇలా ఇవన్నీ కడిగేసిన తర్వాత అన్ని లోపలైతే సర్దేశాను ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ స్టవ్ అయితే కూడా క్లీన్ చేస్తున్నాను. ఒకటి గ్యాస్ స్టవ్, ఒకటి ఎలక్ట్రికల్ స్టవ్. ఇది ఎలక్ట్రికల్ స్టవ్. ఎందుకంటే ఇది కూడా క్లీన్ చేసి చాలా రోజులు అయితే అయిపోయింది. ఒక 1 వీక్ దాకా అయిపోయింది. చాయ్ పెట్టినప్పుడు అన్నీ మరకలు పడి చాలా గలీజ్గా అయిపోయింది. దాని తర్వాత నిన్న మేము ఇవన్నీ చాయ్గా పెట్టినప్పుడు అన్నీ ఎలా అంటే చిందరవందరగా అలా బయట పడేసాను. ఇప్పుడు అవన్నీ అయితే నీట్గా అయితే సర్దుతున్నాను. అన్నీ సర్దేసి, అంటే ఇలా సర్దకంటే మా సార్ అయితే వచ్చి చూసి అరుస్తాడు ఫ్రెండ్స్ మమ్మల్ని. అందుకని అయితే నీట్గా సర్దుతున్నాను. ఇవి 2 రకాల లిప్టన్ టీలు. మా సార్ ఏది పెట్టమంటే అది అయితే పెడతాం మేము. అండ్ ఇది మేము పెట్టి మా సార్ తాగే గవ్వ అనమాట. ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఒకటి బ్లాక్ గవ్వ, ఒకటి నార్మల్ గవ్వ. ఇలా నీట్గా అన్నీ సర్దేశాను. సర్దేసిన తర్వాత నేను అయితే రూమ్లోకి వెళ్ళిపోతుంటే ఈ చెట్లకి నీళ్ళు వేయాలని చెప్పి గుర్తొచ్చి మళ్ళీ చెట్లకి వాటర్ అయితే వేస్తున్నాను. అన్ని చెట్లకు డైలీ అయితే నీళ్ళు వేయాలి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నచ్చింటే లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.